విఘ్నాలు తొలగించు విఘ్నేశ్వర అని కదా మనం వినాయక చవితి రోజు పూజ చేస్తాం. వ్యక్తిగతంగా అయితే మనకి కొన్ని లక్ష్యాలు మనం తలపెట్టిన పనిలో అవ్వాలి, అడ్డంకులన్నీ తొలగిపోవాలి అని వేడుకుంటాం, దండం పెట్టుకుంటాం. మరి రాష్ట్రం వైపు నుంచి ఆలోచిస్తే, మన భవిష్యత్తు వైపు నుంచి చూస్తే అసలు ఎలాంటి విఘ్నాలు ఉన్నాయి? విఘ్నేశ్వరుని వేడుకునే అవకాశం అంటూ ఉంటే గనక ఏపీ దాటి తీరాల్సిన హర్డిల్స్, అదే విఘ్నాలు ఇప్పుడు మన కళ్ళ ముందు ఏం కనిపిస్తున్నాయి అనేది ఒక్కసారి చూస్తే గనక మనకి చాలా విషయాలు అర్థమవుతాయి. అఫ్ కోర్స్ ఇందులో పార్టీలు, అఫిలియేషన్లు, చంద్రబాబు జగన్తో సంబంధం లేదండోయ్. ఇది కేవలం ఏపీ భవిష్యత్తు ముందున్న సవాళ్లు మాత్రమే. పూర్తిగా మనకి అంటే ప్రజలకి సంబంధించిన విషయం. అసలు విఘ్నాలేంటో, ఆ విఘ్నాలు దాటడానికి బొజ్జ గణపయ్య ఎంతవరకు సాయం చేస్తాడు, దీవిస్తాడు, లెట్ us see. This is your key talks. ఏపీ ముందున్న విఘ్నాలేంటి? రాష్ట్రం విడిపోయి 11 ఏళ్లు దాటుతున్నా గానీ ఇప్పటికీ బాలారిష్టాలు దాటి ముందుకు వెళ్ళలేకపోవడానికి కారణాలేంటి అని ఆలోచిస్తే గనక ప్రధానంగా కనిపిస్తున్నవి 5 కారణాలు. అదే విఘ్నాలు అనేది నా అభిప్రాయం. ఇవన్నీ ఇప్పుడు ప్రెజెంట్ సినారియోలో, సిచ్యువేషన్స్లో మన కళ్ళ ముందే కనపడుతూ ఉన్నాయి. అందులో మొదటిది యాంగ్జైటీ. యాంగ్జైటీ అంటే ఆతృత, ఆరాటము, ఏదో చేసేస్తాము అని చెప్పుకోవాలి, పబ్లిసైజ్ చేసుకోవాలి అనే ధోరణి. ఈ ఆతృత, ఆరాటం ఎలాంటి విఘ్నాలు క్రియేట్ చేస్తుందో తెలుసా ఏపీకి? ఇప్పుడు సపోజ్ పోలవరం ఉంది, 11 ఏళ్లుగా నత్తనడకం సాగుతూ ఉంది. కడుతున్న కాఫర్ డ్యామ్లన్నీ కొట్టుకుపోయే పరిస్థితి ఓ పక్కన కనపడుతూ ఉంటే అసలు ఎప్పుడు ఆ ప్రాజెక్ట్ అవుతుందో తెలియక మునిపే మనము బనకచర్లని తెర మీదకి తీసుకొచ్చాం. మన యాంగ్జైటీకి ఇది గోల్డ్ స్టాండర్డ్ ఎగ్జాంపుల్. పైగా ఆ ప్రాజెక్ట్ కూడా ఏకంగా 85,000 కోట్లు అంచనా పేపర్ల మీదే. అంటే ఒకవేళ మొదలంటూ జరిగితే కనుక 1,00,000 కోట్లు దాటేస్తుంది. మన యాంగ్జైటీ ఎంత ఖరీదైందో చెప్పడానికి ఇదొక ఎగ్జాంపుల్. ఇదే కాదు, అమరావతి భూసేకరణ కూడా మన యాంగ్జైటీకి మరో ల్యాండ్ మార్క్. భూసేకరణ కదా, అందుకని అంటలా ల్యాండ్ మార్క్ అని. నిజంగానే, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే 34,000 ఎకరాలు సేకరించాము. మన దగ్గర ఉన్నవి అటవీ భూముల్ని కన్వర్ట్ చేయడం లాంటివన్నీ లెక్కేసుకుంటే 50,000 ఎకరాలకు పైగా మన దగ్గర ల్యాండ్ బ్యాంకు రెడీగా ఉంది జేబులో. అక్కడ ఏం చేశాము? అప్పటి 5 ఏళ్ళు కానీ ఇప్పటి ఏడాదిన్నరలో కానీ అంటే కళ్ళ ముందు కనపడుతూ ఉంది రిజల్ట్. అది అలా ఉంచేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా మరో 50,000 ఎకరాలు సేకరిస్తాము అని చెప్తున్నాం. అరే, సేకరించిన దాన్ని మనం ఇప్పటి వరకు ఏం చేశాము, ఎంతవరకు పనులు జరిగినాయి అంటే పప్పు చిక్కీలంత ప్రాంతంలో కూడా జరిగిండు 50,000 ఎకరాలు లెక్క తీస్తే. మరి అలాంటిది ఇప్పుడు మరో 50,000 ఎకరాలు తీసుకుంటాము అని చెప్పడం అనేది మన హైట్ ఆఫ్ యాంగ్జైటీని బయటపెడుతూ ఉంది. ఈ యాంగ్జైటీనే ఏపీకి ప్రధాన అడ్డంకిగా కనిపిస్తుంది. ఎందుకు అంటే ఇలా ప్రతిసారి యాంగ్జైటీ ఫీల్ అవ్వడము, అసలు రిజల్ట్ లేకుండా సతికిలి పడడం అనేది మనకి అలవాటైపోయింది. ఇక రెండో విఘ్నం హద్దులు వచ్చేసి కరప్షన్. ఎస్, ప్రతి విషయంలోనూ, ప్రతి రంగంలోనూ ఇప్పుడు ఏపీ అంతా ఎక్కువ వస్తున్నమాట కరప్షన్. క్షేత్రస్థాయిలో ఆఖరికి చికెన్ షాపుల నుంచి కూడా మన ప్రజాప్రతినిధులు చేస్తున్న వసూళ్ల గురించి జనం గగ్గోలు పెడుతూ ఉంటే, ఇక పై స్థాయికి వెళ్ళిన దగ్గర నుంచి ఏ పని జరగాలన్నా, ఏ ఫైల్ కదలాలన్నా ఎంతెంత వసూలు చేస్తున్నారు అనేది ఒక పార్ట్ అయితే, ఇక సిండికేట్ల వ్యవహారం అనేది చెప్పనే అక్కర్లా. ఇసుక, మద్యం లాంటి వ్యవహారాల్లో ఆ లెక్కలన్నీ బహుశా తేలాల్సి ఉంది. వీటితో పాటు మరీ ముఖ్యమైనది విద్యుత్ లాంటి రంగాల్లో 60-70 వేలకు రావాల్సిన ట్రాన్స్ఫార్మర్లని మనం 1,45,000, 1,50,000కి కొంటున్న పరిస్థితిని దేశం మొత్తం కళ్ళప్పగించి చూస్తోంది. బహుశా ఏదో రోజు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి తీయాల్సిన లెక్కలే. అందుకని రెండో విఘ్నం అనేది డెఫినెట్గా ఈ కరప్షనే. మనం అడుగు ముందుకేయటానికి బంధంలాగా అడ్డుపడుతుంది. ఇక మూడోది క్యాస్టిజం. మనం ఏం చెప్పినా, ఏం చేసినా, ఏం మాట్లాడాలన్నా ముందు ఎవరి గురించి మాట్లాడుతున్నాం, వాడి కులం ఏంటి అనేది తెలుసుకుని కానీ మనం డెసిసివ్గా ఆలోచించలేము, నిర్ణయం తీసుకోలేము. అదే ఏపీకి ఉన్న మేజర్ ప్రాబ్లం. ఇప్పుడు ప్రత్యర్థి ఉన్నాడు అనుకోండి, ఆ ప్రత్యర్థి కంటే మనవాడు ఉంటే గనక మనకి అడ్వాంటేజ్ ఉంటుందేమో, అదొక సాటిస్ఫాక్షన్ అనే ఫీలింగ్తోనే మనం ఓటేస్తాం, వేసాము. వేసేలాగా ప్రచారం చేసి మన చేతిలో ఉన్న మీడియాతో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసాం. మీడియా దగ్గర నుంచి ఏపీలో జరిగే పబ్లిసిటీ దగ్గర నుంచి ఆఖరికి పొలిటికల్ రెస్పాన్స్ల వరకు ప్రతి దాంట్లోనూ మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా ఏంటి అంటే క్యాస్ట్.
ఎవరి క్యాస్ట్ గురించి వాళ్ళు ప్రొటెక్టివ్గా ఉండటము, ఏం చేసినా కానీ అబ్బా బ్రహ్మాండం అని పొగిడే ధోరణి ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కనిపించడం అనేది నిజంగా దారుణమైన సిచ్యువేషన్. ఇది బహుశా సౌత్లో మన పక్కన తెలంగాణలోనే కాదు, అటు పక్కన తమిళనాడులో కూడా ఉండి ఉండదు. లేదు డెఫినెట్గా. మరి ఈ విఘ్నాన్ని మనం ఎప్పటికీ దాటగలుగుతాం అనే దాన్ని బట్టి మన తలరాత ఎప్పటికి మారుతుంది అనేది తెలియచ్చు. ఇక 4వ అతి పెద్ద విఘ్నం మనం ఫేస్ చేస్తున్నది ఏజ్. ఏపీ రాజకీయాల్లో ఏజ్ అనేది చాలా ప్రధానమైన డిస్కషన్ పాయింట్ అయిపోతూ ఉంది. ఎందుకంటే మనం ఆశలు పెట్టుకున్న నాయకుడికి వచ్చే ఎన్నికల నాటికి 80 ఏళ్ళు వస్తున్నాయి. చుట్టుపక్కల దరిదాపుల్లో సక్సెషన్ ప్లాన్ అనేది సవ్యంగా ముందుకు తీసుకెళ్లగలిగిన సామర్థ్యం, కెపాసిటీ కనిపిస్తున్నట్టుగా లేదు. పైగా 1కి 2 భాగస్వామ్య పార్టీలు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్న సిచ్యువేషన్లో మరి ఈ విఘ్నాన్ని దాటడం అనేది ఒక పార్టీకి సంబంధించిన విషయమే కాదు, అసలు ఈ రెజిమ్ పనితీరు మీద కూడా ప్రభావం చూపుతున్న పాయింట్. ఎందుకంటే ప్రతి నిర్ణయము ఎవరు తీసుకుంటున్నారు, ఎవరి జోక్యం ఎక్కువగా ఉంది, ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఏంటి అనేది ఆ భాగస్వామ్య పార్టీలు కూడా గమనిస్తున్నాయి. బహుశా టైం వచ్చినప్పుడు బయటపడతాయేమో. ఇలాంటి ఇష్యూస్ అన్నీ వచ్చే ఎన్నికలో ప్రధాన ఎజెండాలో భాగం అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అందుకోసమే ఏపీ ముందున్న అతి పెద్ద విఘ్నాల్లో ఈ ఏజ్ అనేది కూడా ఒకటి. అవునా కదా? ఇక 5వది అతి ముఖ్యమైన విఘ్నం ఏపీ ఎదుర్కొంటున్నది ఆల్టర్నేటివ్. ఎస్, ఆల్టర్నేటివ్ అనేది విఘ్నం ఎలా అవుతుంది అంటే దేర్ ఆర్ 2 డైమెన్షన్స్. ఒకటి, ఒక పార్టీ మీద మీడియా ఎగదోస్తేనో మరొకరికి గుద్దుతూ ఉన్నాము, ఆ పార్టీ వచ్చి అంతకు ముందు రెజ్యూమే బాగుంది అనిపించేటట్టుగా పరిపాలన సాగిస్తూ ఉంటే, అంటే పెనం మించి పొయ్యిలో పడ్డట్టుగా పరిస్థితి మారిపోతే మళ్ళీ ముందరి పార్టీ వైపే చూసే సిచ్యువేషన్లోకి ఏపీ వెళ్ళిపోతుంది. అంతే తప్ప ఒక థాట్ ప్రాసెస్ కానీ లేదంటే కనుక ఏ పాలసీ మనకు కావాలి అని కానీ ఆలోచించే ధోరణి మనకి ఏ కోశానా లేదు. అయితే వాళ్ళు లేకపోతే వీళ్ళు అనే జగ్లింగ్లో మనం పడి ఆల్టర్నేటివ్ థాట్ని మనం పూర్తిగా మర్చిపోయాం. అసలు ఆల్టర్నేటివ్ అంటూ ఉంటే మనకి ఎలాంటి ఇంపాక్ట్ సాధ్యమవుతుంది డెవలప్మెంట్ పరంగా, గ్రోత్ పరంగా, రీజనల్ బ్యాలెన్స్ పరంగా, పార్టీల పాలసీల పరంగా. ఎందుకంటే ఆల్టర్నేటివ్ ఉండి బెటర్ సజెషన్స్, బెటర్ పాలసీ తీసుకొస్తే జనం అటువైపు చూసే పరిస్థితి వస్తే గనక ఆల్రెడీ ఉన్న పార్టీలే కోర్స్ కరెక్షన్కి సిద్ధపడాల్సి ఉంటుంది, పద్ధతులు విధానాలు మార్చుకోవాల్సి ఉంటుంది. అందుకని అలాంటి ఆల్టర్నేటివ్ అనేది ఉండి తీరాల్సిన అవసరం ఉంది. అది లేకపోవటమే ఏపీ ఫేస్ చేస్తున్న అతి పెద్ద విఘ్నం. ఇది 5వది. మరి ఈ 5 విఘ్నాలు ఏపీ దాటగలదా? దాటాలంటే ఎలాంటి మొమెంటం మన వైపు నుంచి క్రియేట్ చేయొచ్చు? దేవుడికి పత్రి పూలతో పూజ చేసినట్టుగా మన వైపు నుంచి థాట్ను కూడా షేర్ చేద్దాం. ఇది ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద స్టేట్ with the blessings of Lord Ganesha. Let us do this. ఏమంటారు? This is my humble request from your Key Talks.